ఎల్ఓసి అనేది చాలా వింటూ ఉంటాం. అసలు ఎల్ఓసి అంటే ఏంటి మేడం? ఎల్ఓసి అంటే లుకౌట్ సర్క్యులర్. అంటే ఒకవేళ ఎవరైనా సరే ఇక్కడ ఏదైనా క్రైమ్ చేసో లేకపోతే ఏదైనా కేసులో ఉన్నారు, వాళ్ళు మన ఇండియా దాటి మన బార్డర్ దాటి వేరే కంట్రీ కనుక వెళ్తే ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు ఆ పర్సన్ని ఒకవేళ క్రైమ్లు ఇరుక్కున్నా లేకపోతే ఏదైనా కేసులు ఇరుక్కున్నాం, ఆ పర్సన్కి ఇక్కడ మనం హాజరుపరచాలి, ఇక్కడ మనం ప్రజెంట్ చేయాలి కోర్టులో. అంటే ఏం చేస్తాము, కోర్టుకి వెళ్ళి ఒక డైరెక్షన్ తీసుకొచ్చుకుంటాం. దాన్ని లుకౌట్ సర్క్యులర్ అంటే ఎల్ఓసి అంటాం. సో ఆ ఎల్ఓసి తీసుకెళ్ళి ఏంటంటే అక్కడ ఫారిన్ కంట్రీలో ఎక్కడున్న ఆ పర్సన్ని అడ్రస్ అంతా ఉంటుంది అందులో. ఆ అడ్రస్ ఎక్కడున్నా సరే, ఈవెన్ ఎయిర్పోర్ట్లో ఉన్నా సరే, అంటే ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళి అక్కడ ఉండడం, లేదా అక్కడ నుంచి ఇక్కడికి రాగానే ఎయిర్పోర్ట్లో కూడా పట్టుకోవచ్చు. సో ఎక్కడైనా సరే ఆ పర్సన్ వేర్ అబౌట్స్ ఎక్కడ ఉన్నాడని తెలిస్తే, ఇన్ఫర్మేషన్ తెలిస్తే, ఎవరి మీద అయితే ఎల్ఓసి ఇష్యూ అయిందో ఆ పర్సన్ని తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో హాజరుపరుస్తారు. ఈ ఎల్ఓసి అనేది ఎవరెవరు జారీ చేసుకోవచ్చు అంటారు? సో ఇది ఏంటంటే హైకోర్టు నుంచి డైరెక్ట్ ఎల్ఓసి పోవచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్ నుండి డైరెక్ట్ పోలీస్ ఇష్యూ చేయొచ్చు, ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయొచ్చు, సిబిఐ చేయొచ్చు, ఎన్ఐఏ వాళ్ళు చేయొచ్చు. సో ఎవరికైనా సరే అక్కడ రిక్వైర్మెంట్ అనేది ఉండి పర్పస్ ఉంటే కనుక ఎవరైనా కూడా ఎల్ఓసి, బట్ దానికి రీజనబుల్ కాజ్ అనేది ఒకటి ఉండాలి. అంటే ప్రాపర్ కాజ్ అనేది ఉంటే ఎల్ఓసి ఇష్యూ చేయొచ్చు. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళ మీద ఎల్ఓసి జారీ చేయాలంటే ఒకవేళ ఎందుకు చేస్తారు? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హస్బెండ్ మీద వైఫ్ 498 కేసు పెట్టింది, ఓకే, అండ్ కేసు పెట్టిందని తెలియగానే అతను ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోయిండు తప్పించుకోవడానికి చెప్పి. సో ఈ వైఫ్ వచ్చి అక్కడ కేసు అనేది పెట్టవచ్చు. ఎవరైతే హస్బెండ్ పారిపోయిండో అతని మీద ఎల్ఓసి వేయచ్చు. ఆర్ ఏదైనా క్రైమ్లో ఇరుక్కున్నాడు, లేకపోతే ఈడీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వెళ్ళిందని చెప్పి తను అక్కడ వేరే కంట్రీకి పారిపోవడము, లేకపోతే ఏదైనా క్రిమినల్ కేసులో ఇరుక్కొని బయటికి పారిపోవడము, ఏదైనా సరే ఇట్లాంటి పర్పస్ ఏదైనా ఉండి ఏదైనా క్రైమ్ ఆర్ ఏదైనా కేసులు ఇరుక్కుంటే కనుక ఎల్ఓసి అనేది ఇష్యూ చేయొచ్చు. ఎంక్వైరీ కూడా ఇష్యూ చేయొచ్చు. అంటే ఈ ఎల్ఓసి అనేది జారీ చేయడానికి కోర్టు అనుమతి అవసరం అంటారా? నాట్ ఆల్వేస్. అంటే ప్రతిసారి కోర్టే ఇష్యూ చేయాలని లేదు. అదే చెప్తున్నాను, ఒకవేళ పర్పస్ ఉండి రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం డైరెక్ట్ ఎల్ఓసి ఈ డిపార్ట్మెంట్స్ చెప్పిన ఏదైనా కూడా ఇష్యూ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్సన్ మీద ఎల్ఓసి ఇష్యూ అయింది అనుకోండి, దాన్ని ఎక్కడెక్కడికి పంపించచ్చు? ఇప్పుడు పర్సన్ బార్డర్ దాటితేనే కదా ఎల్ఓసి అనేది ఇష్యూ అవుతుంది. సో ఒకవేళ కనుక పర్సన్ దాటితే అది ఎయిర్పోర్ట్లో కానీ, సీ ఎయిర్పోర్ట్లో కానీ, బార్డర్ అంటే మన బార్డర్స్లో కానీ ఎక్కడ వేయచ్చు. నేను అదే చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు వేరే ఫారిన్ కంట్రీలో ఉన్నారు అనుకోండి, ఆ పర్సన్ ఎక్కడ ఉన్నా కూడా ఆ పర్సన్ అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారు. అది కాక ఎయిర్పోర్ట్లో ఒకవేళ ఆ పర్సన్ ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిపోయి అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిండు, సపోజ్ అమెరికా అనుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికా ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అరెస్ట్ చేయొచ్చు, ఎల్ఓసి ఉంది. లేదు ఒక పర్సన్ అమెరికా నుంచి ఇండియా వస్తున్నాడు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎల్ఓసి ఇష్యూ అయింది, ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా అరెస్ట్ చేయొచ్చు, ఆ సీ పోర్ట్లో కూడా అరెస్ట్ చేయొచ్చు. సో ఈ బార్డర్లో కూడా అరెస్ట్ చేయొచ్చు. అంటే ఒక పర్సన్ మీద ఎల్ఓసి జారీ చేసినప్పుడు అది ఎంతకాలం వరకు ఉంటుంది? ఆ పర్సన్ని పట్టుకునే వరకు ఎల్ఓసి ఏ పర్సన్ మీద ఇష్యూ అయిందో ఆ పర్సన్ పట్టుకునే వరకు కూడా ఎల్ఓసి అనేది ఉంటుంది. ఒకవేళ ఈ ఎల్ఓసిని రద్దు చేసుకోవాలనుకుంటే రద్దు చేసుకోవచ్చా? రద్దు చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే సో వీళ్ళు ఆల్రెడీ ఒక సర్క్యులర్ అంటే ఎల్ఓసితోనే మొత్తం గవర్నమెంట్ ఇష్యూడ్ ఎల్ఓసితోనే వెళ్తారు కాబట్టి అది ఎక్కడ కూడా రద్దు చేసుకోవడానికి వీలు లేదు. వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఎల్ఓసి ఇష్యూ అయిన తర్వాత ఆ పర్సన్ వచ్చి అక్కడ అతను ప్రూవ్ చేసుకోవాలి, ఏ పర్సన్ మీద ఇష్యూ అయిందో ఆ పర్సన్ మీద ఎల్ఓసి ఖచ్చితంగా వచ్చి అక్కడ అపియర్ అయిన తర్వాత అతని గిల్ట్ కాదని చెప్పేసి తర్వాత సంగతి. కానీ ఫస్ట్ అయితే ఎల్ఓసి మాత్రం ఖచ్చితంగా వచ్చి అపియర్ కావాలి. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిస్తే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ అనేది వాళ్ళు హాజరు కావాల్సిందే. సో ఈ ఎల్ఓసి జారీ గురించి ఒక పర్సన్కి అంటే ముందుగానే సమాచారం వస్తుందా? లీక్ అయితే తప్ప ఛాన్సెస్ లేవు. ఎందుకు అంటే ఆ పర్సన్కి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే ఆ పర్సన్కి ఆల్రెడీ తెలుసు ఏదో తప్పు చేసినామని కదా పారిపోతాడు యూజువల్గా. సో అట్లా తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు హైకోర్టులో ఎల్ఓసిని ఎలా ఛాలెంజ్ చేయొచ్చు అంటారు? హైకోర్టులో ఎల్ఓసిని ఛాలెంజ్ చేయడానికి లేదు. ఒక్కసారి ఎల్ఓసి ఇష్యూ అయిందంటే ఆ పర్సన్ తీసుకొచ్చి హైకోర్టులో హాజరుపరచాల్సిందే. సో పరిచిన తర్వాత ఆ పర్సన్ది గిల్ట్ కాదు, తప్పు లేదు అని తర్వాత కేసు ప్రొసీడింగ్లు తెలుస్తుంది. బట్ ఆ పర్సన్ ఖచ్చితంగా అపియర్ కావాల్సిందే. ఇప్పుడు ఎల్ఓసి కారణంగా ఒక వ్యక్తికి ప్రయాణ స్వేచ్ఛ అనేది లభించట్లేదు. సో అప్పుడు ఏం చేయాలంటారు? ఎందుకు అంటే ఇప్పుడు ఆ పర్సన్ మీద ఎల్ఓసి ఇష్యూ అయ్యేదే ఆ పర్సన్ ఏదో తప్పు చేస్తేనే, ఊరికే ఇష్యూ అవ్వదు కదా. ఏదో ఒక కేసులు ఇరుక్కుంటే తప్ప ఎల్ఓసి అనేది ఇష్యూ అవ్వదు. ఎల్ఓసి ఇష్యూ అయ్యేదే ఒక పర్సన్ ఏదైనా కేసులో ఉంటేనే, ఏదైనా క్రైమ్ చేస్తేనే, ఆ సమ్ ఏదో పర్పస్కే. సో అతనికి ఖచ్చితంగా ప్రయాణ స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే ఎల్ఓసి ఇష్యూ అయ్యేదే ఆయన తీసుకొచ్చి ఇక్కడ హాజరుపరచండి అని చెప్పడానికి. సో ప్రయాణ స్వేచ్ఛ ఉండదు. అంటే ఇప్పుడు ఈ ఎల్ఓసికి చట్టపరమైన బలం ఎంత ఉంటుంది మేడం?
ఎంత బలం ఉంటుంది అంటే ఏ పర్సన్ అయినా సరే ఎక్కడున్నా సరే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఎంత పెద్ద పర్సన్ అయినా సరే ఒకవేళ కనుక ఎల్ఓసి ఇష్యూ అయితే ఆ పర్సన్ని తీసుకొచ్చి ఇక్కడ హాజరుపరచాలి. కోర్ట్ అయితే కోర్టు, పోలీస్ స్టేషన్, ఈడీ అయితే ఈడీ, ఎన్ఐ అయితే ఎన్ఐ, ఏదైతే అది ఎంత పెద్ద పర్సన్ అనేది అయినా సరే తీసుకొచ్చి ఇక్కడ హాజరుపరుస్తారు. సో అంత స్ట్రాంగ్ ఎల్ఓసి అంటే. సో ఇప్పుడు ఎల్ఓసిలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ పాత్ర ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇమిగ్రేషన్ వాళ్ళు ఇప్పుడు జనరల్లీ ఎల్ఓసి లింక్డ్ అప్ ఏంటంటే ఇండియా నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళ పర్సన్స్ పట్టుకొని ఎల్ఓసి ఇష్యూ ఇచ్చేసి వాళ్ళని తీసుకొచ్చి హాజరుపరచాలి. సో మొత్తం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ. సో ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గర ఏంటంటే డీటెయిల్స్ ఉంటాయి. ఏ పర్సన్ అంటే ఏమైనా పాస్పోర్ట్లో డీటెయిల్స్ ఉంటాయి, ఏ పర్సన్ ఎక్కడికి ట్రావెల్ చేసిండు అన్నీ ఇచ్చేది ఇమిగ్రేషన్ వాళ్ళే. సో ఇమిగ్రేషన్ ప్లేస్ అ మేజర్ రోల్, అంటే వాళ్ళ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఇందులో. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే.